పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేపు సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 40 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై హాట్ టాపిక్గా చర్చించనున్నారు. ఇక మొత్తానికి 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి లోక్సభ హాల్లో ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక ఆర్థిక సర్వే నివేదికను లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మలా లోక్సభలో 2025-26 సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండో సెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతోంది. మోదీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశృతి సహా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సిపిఐ, సిపిఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేశాయి. ఇవాళ ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలి కొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జయకొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేమి ఉండాలో సభా వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది.
వక్ఫ్ సవరణ బిల్లును గతేడాది లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఇక ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయ సభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల సవరణ బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకార యూనివర్సిటీ బిల్లు, వలసల విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేపు సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 40 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై హాట్ టాపిక్గా చర్చించనున్నారు. ఇక మొత్తానికి 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి లోక్సభ హాల్లో ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక ఆర్థిక సర్వే నివేదికను లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మలా లోక్సభలో 2025-26 సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండో సెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతోంది. మోదీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశృతి సహా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సిపిఐ, సిపిఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులకు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేశాయి. ఇవాళ ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలి కొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జైకొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేముండాలో సభా వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్ సవరణ బిల్లును గతేడాది లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయ సభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల సవరణ బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకార యూనివర్సిటీ బిల్లు, వలసల విదేశీయుల బిల్లులు వంటివి ఉన్నాయి. ఇక నేడు ప్రారంభమయ్యే పార్లమెంట్ ఎలక్షన్స్ పైన దేశమంతటా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సంవత్సరం గాను ప్రవేశపెట్టేటువంటి సాధారణ బడ్జెట్ పైన కూడా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ యొక్క పార్లమెంటు ప్రారంభమైన తర్వాత ఏ అంశాలపైన డిస్కషన్ అయ్యేటువంటి అంశాలపైన కూడా ఏ పార్టీ విపక్షాలు ఏ విధంగా రాజకీయంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రశ్నలను సిద్ధం చేసుకుని దానికి తగినట్టుగా వ్యూహరచన కూడా చేస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఈరోజు మాత్రం పార్లమెంట్ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఇది వాళ్ళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.